హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ గానికి మళ్ళీ 2 మూవీ సజెషన్స్‌తో వచ్చేసాననమాట. అండ్ నేను ఫస్ట్ మూవీది ఏమాత్రం ఇంట్రెస్ట్ పోకుండా బ్రీఫ్‌గా స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి మూవీ ఎంట్రీలోనే ఒక అన్న వాళ్ళ తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంటారు రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ అదే రైల్వే స్టేషన్‌లో ఒక మదర్ వాళ్ళ పాపతో పనుకొని ఉంటే ఆ పాప మిస్ అయిపోతుందన్నమాట. సో అందరూ ఏమనుకుంటారంటే ఆ పాపని ఎవరైతే అన్న వాళ్ళ తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాడో ఆ తమ్ముడే తీసుకొని పోయాడని. ఎందుకంటే తన చేతిలో ఆ పాప క్యాప్ కనబడుతదన్నమాట. అండ్ వీళ్ళందరూ తను పట్టుకొని క్వశ్చన్ చేసేది ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అండ్ అదంతా వైరల్ గా స్ప్రెడ్ అయిపోద్దన్నమాట. సో తను ఎలా కన్విన్స్ చేస్తాడు తన పాపని తీసుకోలేదని అండ్ అసలు పాపను ఎవరిని తీసుకెళ్లారు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరికీ ఆ వీడియో వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఇద్దరు బ్రదర్ కలిసి ఎవరైతే మదర్ పాపను పోగొట్టుకుందో ఆమెకి ఎలా హెల్ప్ చేస్తారు అనేది మొత్తం స్టోరీ అన్నమాట. అండ్ మూవీ నేమ్ వచ్చేసి స్టోలెన్, హిందీ లాంగ్వేజ్ లోనే ఉంది అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చి టూరిస్ట్ ఫ్యామిలీ. రీసెంట్ గా చాలా సూపర్ హిట్ అయింది అండ్ మూవీ కూడా చాలా పాజిటివ్ రివ్యూ అండ్ పాజిటివ్ నేమ్ కూడా వచ్చింది. చెప్పాలంటే ఒక సింపుల్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ వేలో ప్రెజెంట్ చేసి అండ్ మధ్యలో కొంచెం ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ యాడ్ చేసి చెప్పాలంటే వన్ ఆఫ్ ద గుడ్ మూవీ తీశారనమాట. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే శ్రీలంకలో ఉన్న క్రైసిస్ నుంచి తప్పించుకోనికి ఒక ఫ్యామిలీ ఇటు సైడ్ ఇండియాకి వచ్చేస్తుంది. సో వాళ్ళు ఒక రిలేటివ్ హెల్ప్ తో ఎలాంటి కాలనీలోకి వచ్చి రెంట్ ఉంటారంటే ఎవరెవరితో కమ్యూనికేషన్ లేకుండా సపరేట్ గా ఉండే కాలనీలోకి వాళ్ళు వచ్చి ఉంటారన్నమాట రెంట్ కి. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి చేంజెస్ వచ్చినాయి అండ్ వీళ్ళు ఎలా ఎవరికి తెలియకుండా సర్వైవ్ అవుతారు అండ్ అసలు వీళ్ళకి మధ్యలో వచ్చిన ప్రాబ్లం ఏంది అనేది మొత్తం ఈ స్టోరీ అనమాట. చెప్పాలంటే ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా క్రాఫ్టెడ్ మూవీ ఇది. ఒక్క వాచ్ ఇచ్చేయచ్చు, చాలా బాగుంటది అండ్ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్స్. చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి, టైం పాస్ అయిపోతుంది. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్ ఉంటాయి, ఫుడ్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.